హలో! హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే, టీత్ తీస్తున్నప్పుడు అంటే పన్ను తీయించుకుంటున్నప్పుడు పేషెంట్ సైకాలజీ ఎలా ఉంటుంది? ఎలాంటి రెస్పాన్సెస్ వస్తాయి అనే దానికోసం తెలుసుకుందాము. పేషెంట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చాలామందికి టీత్ తీసేటప్పుడు కొన్ని టీత్ ఈజీగా వస్తాయి, కొన్ని టీత్ డిఫికల్ట్ అవుతాయి. ఎగ్జాంపుల్, మనం జ్ఞానదంతాలు రిమూవ్ చేసేటప్పుడు కొంచెం టైం ఎక్కువ తీసుకుంటాం. ఎస్పెషల్లీ కింద టీత్ అంటే కిందనున్న జ్ఞానదంతాలు కొంచెం నర్వ్ దగ్గరలో ఉంటాయి కాబట్టి కొంచెం టైం తీసుకొని చుట్టూ ఉన్న ఎముకను కట్ చేసి తీయాల్సి ఉంటుందండి. అవసరమైతే 1-2 స్టిచ్చెస్ కూడా వేస్తాము. సో అది తీసేటప్పుడు ఏంటంటే మినిమం కొంతమందికి ఈజీగా వచ్చేస్తాయి, కొంతమందికి ఒక 40 మినిట్స్ ఆర్ 1 అవర్ 1.5 అవర్ టైం కూడా పడుతుంది. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అన్ని టీత్ అన్ని పర్సన్స్కి ఒకేలాగా ఉండవు. మన చేతిలో ఉండే 5 వేళ్ళే ఒకేలాగా లేనప్పుడు నోట్లో ఉండే 32 పళ్ళు ఒకేలాగా ఎలా ఉంటాయి? సో తీసేటప్పుడు టైం పడుతుంది అంటే కనుక అది డిఫికల్ట్ ఎక్స్ట్రాక్షన్ అని చెప్పేసి అనుకోవాలి పేషెంట్. అప్పుడే మాకు కొంచెం టైం దొరుకుతుంది, తీయడానికి ఈజీగా ఉంటుంది. మేము కూడా కొన్ని టెక్నిక్స్ అనేవి ఫాలో అవుతాం. వన్స్ మనకి టీత్ బ్రేక్ అయింది, రూట్ స్టంప్ ఇంకా లోపల ఉండిపోయింది, దాన్ని తీయాలంటే డెఫినెట్లీ టైం పడుతుంది కదా. పేషెంట్ మధ్యలో ఒక 10 మినిట్స్ కంటే ఎక్స్ట్రా టైం పట్టిందంటే కనుక మధ్యలో ఏంటంటే ఇంకా అవ్వలేదా, పలానా డాక్టర్ అయితే 5 నిమిషాల్లో తీసేశారు, 10 నిమిషాల్లో తీసేశారు అంటారు. మేబీ అతను తీసింది సింపుల్ ఎక్స్ట్రాక్షన్ ఏమో, మేము తీసేది కాంప్లికేటెడ్ అవ్వచ్చేమో కదా. కొంచెం డాక్టర్కి పన్ను తీసేటప్పుడు పీస్ ఆఫ్ మైండ్ ఇస్తే కనుక డెఫినెట్లీ ఏ డాక్టర్ కూడా మిస్టేక్ చేయకుండా రూట్ స్టెమ్స్ అన్నీ కూడా రిమూవ్ చేసి పంపిస్తారు. ఎంత ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ అయినా, ఎంత సర్జన్ అయినా సరే, మనకి లైఫ్లో ఏదో ఒక టైంలో ఏదో ఒక టీత్ అయినా బ్రేక్ అవుతుంది. ప్రతి ఒక్క డెంటిస్ట్ ఫేస్ చేసే సిచ్యువేషన్ ఇదే. కొంచెం కాంప్లికేట్ అవుతుందంటే చాలు, ఇంకా అవ్వలేదా అని చెప్పేసి క్వశ్చన్ చేస్తారు. బట్ మాకెంత ప్రెషర్ ఉంటుంది తీసేటప్పుడు. మేము నర్వ్స్ అన్నీ చూసుకోవాలి, బోన్ ఎక్కువ కట్ చేయకూడదు, ఎలా ప్రెషర్ పెడితే వస్తుందనేది కూడా మేము కూడా ఆలోచిస్తాం కదా. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే బ్రేక్ అయిందంటే కనుక ఆ ముక్కతో మేమైతే ఇంటికి పంపించలేము. ఎలా అయినా సరే తీసే పంపిస్తాం. బట్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్. మేము కూడా ఎక్స్రేస్ చూడగానే కొన్ని టీత్ ఈజీగా వస్తాయి, కొన్ని టీత్ కాంప్లికేటెడ్ అవుతాయి అనుకుంటే, ఏవైతే కాంప్లికేటెడ్ ఎక్స్ట్రాక్షన్స్ ఉంటాయో ముందుగానే పేషెంట్కి ఇన్ఫామ్ చేస్తాము. ఇది కొంచెం టైం పడుతుంది, పలానా సో అండ్ సో టైం పడుతుంది, కొంచెం వెయిట్ చేయాలని చెప్పేసి. కానీ సింపుల్గా వస్తాయన్న టీత్ కూడా కొన్నిసార్లు కష్టమైపోతాయి. అప్పుడు మాకేంటంటే టైం తీసుకుంటాయి. మీరు కంగారు పెట్టేస్తే కనుక మేము ఫ్రీగా ఉండలేము, ఫ్రీగా తీయలేము కూడా. కొంచెం మీరు అర్థం చేసుకుంటే సాఫీగా ఏ డాక్టర్నైనా ఫస్ట్ ఏంటంటే ట్రస్ట్ మనకి ఇంపార్టెంట్ అండి. వాళ్ళు తీస్తారా తీయలేదా అనేది పక్కన పెడితే ట్రస్ట్ చేస్తే మనం నమ్మాము అంటే ఆ డాక్టర్ మనకి 100% ట్రీట్మెంట్ మంచిగా ఇచ్చి పంపిస్తారు. ఈ సిచ్యువేషన్ అందరికీ వస్తుందండి, ప్రతి ఒక్క డెంటిస్ట్కి కూడా వస్తుంది. అందరూ ఎక్స్ప్రెస్ చేయరు, బట్ నేను వీడియోస్ అందరికీ అర్థమయ్యేలాగా చేయాలి అనుకుంటున్నాను కాబట్టి ఈ సిచ్యువేషన్ అనేది ఉంటుంది. సో పేషెంట్ అర్థం చేసుకోవాలి అనే మైండ్ సెట్తోనే ఈ వీడియో నేను చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.